హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము తెలుగు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి థర్డ్ చాప్టర్ మంచి ముత్యాలు చాప్టర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే చూద్దాం. సో ఈ మంచి ముత్యాలు చాప్టర్లో చాలామంది కవులు ఉన్నారు. సో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 6, 7, 8 పద్యాలకు ఒక కవి, 4 to 5 పద్యాలకు ఒక కవి, 1 to 3 పద్యాలకు ఒక కవి, అలా కవులైతే ఇక్కడ చాలామంది ఇవ్వడం జరిగింది కదా. సో మీరందరూ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి కవి యొక్క నేము, శతకము, మకుటం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వాళ్ళ శతాబ్దం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీకు అడుగుతారు. సో పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా అడుగుతారు అన్నది. సో పేపర్ ప్యాటర్న్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. కానీ ఎప్పుడు చేస్తాను అంటే మెటీరియల్స్ అన్నీ అప్లోడ్ అయిన తర్వాత, అన్ని మెటీరియల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్టే మనకు పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు మెటీరియల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తే ఒక ఐడియా వస్తుంది పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అని. ఇంకా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చేద్దామని అనుకున్నాను, బట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం లెసన్స్ చదివేటప్పుడు ఏ క్వశ్చన్ చదవాలి అన్నది అర్థమవుతుంది. కాబట్టి తెలుగు పేపర్ ప్యాటర్న్ అనేది మెటీరియల్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత, అన్ని లెసన్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు పాఠ్యభాగ సారాంశం అయితే ఉంది. సో కవి పరిచయాలు అన్నీ అయిపోయిన తర్వాత పాఠ్యభాగ సారాంశం. సో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి మంచి ముత్యాలు చాప్టర్కి సంబంధించినటువంటి సారాంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి పద్య భాగానికి సంబంధించిన చాప్టర్ కాబట్టి అన్ని పద్యాలు ఉంటాయి, భావాలు ఉంటాయి. ప్రతి పద్యం యొక్క భావం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి పద్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏవేవి ఇంపార్టెంట్ పద్యాలు అన్నది నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాను. సో ఫస్ట్ చాప్టర్లో కూడా నేను చెప్పాను, అలాగే చెప్పాను. ఏమంటే ఫస్ట్ చాప్టర్లో 4 పద్యాలు ఇంపార్టెంట్, చుక్క పద్యాలు అని ఉంటాయి కదా. అంటే ఫ్లవర్ లాగా ఒక చిన్న డాట్, చిన్న ఫ్లవర్ లాగా ఇస్తారు. సో అలాంటి ఫ్లవర్, లేకపోతే కొన్ని చోట్ల స్టార్స్ ఇస్తారు, కొన్ని చోట్ల చుక్కలు పెడతారు. అలాంటి పద్యాలు ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ చాప్టర్లో కూడా కొన్ని పద్యాలు అలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పద్యం అనేది చుక్క పద్యం. సో ఈ పద్యాన్ని మీరు పద్యం చదవాలి, భావం చదవాలి ఎగ్జామినేషన్ కోసం. సో ఫస్ట్ చాప్టర్లో కూడా ఇచ్చారు, థర్డ్ చాప్టర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పద్యాలు ఇచ్చారు. సో నేను మీకు ఇంపార్టెంట్ పద్యాలన్నీ యొక్క లిస్ట్ అనేది మీకు ఇస్తాను. సో అందులో వచ్చేసి మీరు అందులో చూసి చదువుకోవచ్చు, లేకపోతే మెటీరియల్స్లోనే మీరు చూస్తూ చదువుకోవచ్చు, రైట్. సో ప్రతి పద్యానికి సంబంధించి కింద భావం అండ్ ప్రతి పద్యం యొక్క అర్థం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ మీకు లెసన్ అంటే ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, పబ్లిక్ ఎగ్జామినేషన్, అందులో వచ్చేసి 2 పద్యాలు అడుగుతారు. 2 పద్యాలలో ఏదో ఒక పద్యం రాయాల్సి ఉంటుంది. సో ఆ 2 పద్యాల్లో ఎక్కడి నుంచి ఏ పద్యం అడుగుతారు, ఏవి పద్యాలు ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నదంతా కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో టిల్ దెన్ యూ హ్యావ్ టు స్టడీ ఆల్ దీస్ స్టార్ మార్క్డ్ పోయమ్స్, రైట్. సో ఇందులో వచ్చేసి దాదాపుగా చాలా పద్యాలు ఉన్నాయి. సో వాటి యొక్క కవుల పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు అంటే ఏకవాక్య రూప సమాధాన ప్రశ్నలు అవి అని అడుగుతారు. అందులో వచ్చేసి సుమతి శతకాన్ని రాసినదెవరు, బద్దెన ఏ శతకం రాశారు, ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి శతకం పేరేమిటి, అలా కొన్ని అడుగుతారు. ఆన్సర్ విశ్వదాభిరామ వినురవేమ, దీన్ని రాసిన కవి ఎవరు, వేమన రాసిన శతకం ఏది, వేమన రాసిన శతకానికి మకుటం ఏది అని అడుగుతారు. సో ఈ మకుటం అంటే ఏంటి, శతకం అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు శతక పద్య లక్షణాలు, శతక ప్రక్రియ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు వీటన్నిటిని క్లియర్గా చెక్ చేసుకోండి. కవుల పేర్లు, వాళ్ళ యొక్క శతకం అండ్ వాళ్ళ యొక్క పుట్టిన డేట్ ఉంటే, శతాబ్ద డేట్ ఉంటే అది చదవండి, లేకపోతే వద్దు. ఇంకా మకుటం,
కవి పేరు మకుటం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. శతకం శతాబ్దం కన్నా కూడా కవి పేరు మకుటం, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇంతటితో మీ పద్యాలు అనేవి కంప్లీట్ అవుతాయి. పద్యాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో వచ్చేసి మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా చాలా పెద్దగా ఇస్తున్నారు. క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇంత పెద్దగా ఇచ్చారు, ఇంతే పెద్దగా ఎగ్జామ్లో రాయాలా అంటే ఖచ్చితంగా రాయాలి. సో కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఏమని అంటే, కవి పరిచయం ఉంటుంది కదా, ఆ కవి పరిచయానికి 3 లైన్స్ 4 లైన్స్ రాస్తే చాలు, 3 మార్క్సే కదా అని అంటున్నారు. కానీ ఇంటర్మీడియట్ లెవెల్ అనేది మనకు 10th లెవెల్లా ఉండదు. కాబట్టి మనము కవి పరిచయం ఎలా రాయాలి అంటే, కవి పేరు రాయాలి, కాలం రాయాలి, జన్మస్థలం ఉంటే జన్మస్థలం రాయాలి, తల్లిదండ్రులు మెన్షన్ చేసి ఉండింటే తల్లిదండ్రులు రాయాల్సిందే. అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఊకే ఇవ్వరు కదా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయితే టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినేషన్లో రాయాలి. సో అలా అని మనము కవి పరిచయం మొత్తాన్ని రాయకూడదు. హెడ్డింగ్స్ పెట్టి, సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలి, రైట్? సో ఇక్కడ చూడండి, ఏకవాక్య పదరూప సమాధానాలు ప్రశ్నలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. ఇందుకోసమే మనము కవులని చదవాలి, రైట్? సో కవి పరిచయం దగ్గరికి వచ్చినట్లయితే మనకు కవి పేరు రాయాలి, కాలం రాయాలి, జన్మస్థలం, తల్లిదండ్రులు, రచనలు, బిరుదులు, ప్రత్యేకతలు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ కొంతమందికి కలం పేరు ఉంటుంది, అలా ఉంటే రాయాలి, రైట్? అలాంటివి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే అవి రాయాలి. స్నేహితులు ఉంటారు కొంతమందికి, ఆ స్నేహితుల పేరు రాయాలి. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు అక్కడ స్నేహితుని పేరు అంటే అది ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది అని అర్థం. ఒకవేళ వాళ్ళు ఇంపార్టెంట్ కాకపోతే మెన్షన్ చేయరు అక్కడ, రైట్? సో ఇంతటితో మన 3rd చాప్టర్ మంచి ముత్యాలు అనే చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి మెటీరియల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.